గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సెట్కి సంబంధించిన రిజల్ట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. వేల మంది రాసిరు ఆఫ్ కోర్స్ సెట్కి. అండ్ కీ కూడా చూసుకున్నారు ఎన్ని మార్క్స్ వచ్చినాయని చెప్పేసి. రిజల్ట్ ఎప్పుడు అని చెప్పేసి పర్సనల్గా వాట్సాప్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా వెయిట్ చేస్తున్నా. నార్మల్గా మనకి December 22, 23, 24లో ఎగ్జామ్ డేట్స్ అయిపోయినాయి. అండ్ లాస్ట్ 2-3 సెట్ నోటిఫికేషన్ చూసుకుంటే రిజల్ట్ మనకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మినిమం ఒక 40-45 డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో 40-45 డేస్ వెయిట్ చేసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఏంటంటే కీ వచ్చింది, స్కోర్ అయితే చూసుకున్నారు. అవుట్ ఆఫ్ 300 మంచి స్కోరే వచ్చింది. ఓకే, పేపర్ ఈజీ వస్తే స్కోర్ పెరుగుతుంది ఆబ్వియస్లీ. 170 ఉంటుంది, 180 ఉంటుంది, 190 ఉంటుంది. కట్ ఆఫ్ బాగా ఈజీ వస్తాయి పేపర్. అండ్ పేపర్ నార్మల్గా లాస్ట్ టైం చూసుకుంటే హాఫ్ ఆఫ్ ద పేపర్ అంటే 300కి 150+ స్కోర్ చేస్తే మంచి స్కోరే అండ్ క్వాలిఫై కానికి ఛాన్స్ ఉంది. కొన్ని సబ్జెక్ట్స్ ఏమో ఈజీగా ఉన్నాయి, లైక్ 170, 180 దాకా కట్ ఆఫ్ పోతుంది. అది మనకు ఆల్మోస్ట్ 28 or 29 సబ్జెక్ట్స్. ఆ 29 సబ్జెక్ట్స్లో ఏ పేపర్ ఈజీ వచ్చింది, ఏ పేపర్ హార్డ్ వచ్చింది, యావరేజ్ ఒక యావరేజ్ పీపుల్కి యావరేజ్ ఒక 1000 పీపుల్ యావరేజ్ తీసుకుంటే ఎవరెవరికి ఎంతెంత స్కోర్ వస్తుంది అని ఏం తెలియదు మనకి. ఆ డాటా అనేది ఉండదు. చదివినోనికి మంచి స్కోర్ వస్తుంది, చదవలోనికి యావరేజ్ స్కోర్ వస్తుంది, మొత్తానికి చదవకపోతే గదే 100-110 స్కోర్ వస్తుంది. ఎందుకంటే చాలా కామెంట్స్ కానీ చాలామంది దగ్గర నుంచి తీసుకుంటే మనం ఏం చెప్పలేకపోతున్నాం. ఓకే, సో మీ సబ్జెక్ట్ స్కోర్ ఏంది, మీదేంది, ఆ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని నాకు కూడా తెలియదు. అఫీషియల్గా వాళ్ళు రిజల్ట్ రిలీజ్ చేసేంత వరకు ఏం తెలియదు మనకి. సో వెయిట్ చేయరు. నార్మల్గా వెయిట్ చేసిన తర్వాత February 10 వరకు, ఓకే, February 2nd వీక్లో రిజల్ట్ వస్తాయి. సెట్ ఆఫీస్కి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు, February 2nd వీక్లో రిజల్ట్ వస్తాయి అన్నట్టే అన్నారు. సో ఈ ఇంతకుముందు సెట్ ఏదైతే 2024లో కానీ అప్పుడు రాసిందో 23లో, అది కూడా అంతే. ఎగ్జామ్ డేట్స్ అయిపోయిన తర్వాత మనకి ఒక 40-45 డేస్ టైం పట్టింది. డిసెంబర్లోనే ఎగ్జామ్ అయిపోయింది, జనవరి వచ్చింది, జనవరికి అయిపోతుంది. అండ్ ఇంకొక 2 వీక్స్ లోపే 10 to 15 డేస్లో మనకి సెట్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకే, సో వెయిట్ చేయరు. 120 మార్క్స్ వచ్చినాయి, 130 మార్క్స్ వచ్చినాయి, 140 మార్క్స్ వచ్చినాయి అంటే కూడా సెట్ క్వాలిఫై అవ్వడం కష్టమే. 150+ మార్క్స్ వస్తే హోప్ పెట్టుకోవచ్చు. 150+ వస్తే కొన్ని కేటగిరీస్లో 145, 146, 140 to 150 మధ్యలో కూడా ఉంటాయి. అండ్ 150+ వస్తే క్వాలిఫై కానీ ఛాన్స్ ఉంది. కొన్ని సబ్జెక్ట్స్ పేపర్ ఈజీ వస్తే 160, 170 కూడా కట్ ఆఫ్ వెళ్తుంది. ఓకే, మీరు కావాలంటే ప్రీవియస్ లాస్ట్ 2-3 సెట్ నోటిఫికేషన్ చూసుకోండి. ఓకేనా, అంతే ఉంటుంది. 150, 145, లేదంటే కొంచెం ఈజీ వస్తే 170 దాకానో 180 దాకానో ఉండొచ్చు, అంతే. అంతకుమించి ఏముండదు. అన్న నాకు 200+ వచ్చినాయి అన్న అంటే ఈజీ క్వాలిఫై అవుతావు. 200 మార్కులు వస్తే క్వాలిఫై కదా, మీరే చెప్పుర్రి. అవుట్ ఆఫ్ 300 200+ వస్తే ఈజీ క్వాలిఫై అవుతారు. ఓకే, సో మనకి టోటల్గా ఎంతమంది అయితే ఎగ్జామ్ రాసిర్రో, ఓకే, ఒక 1000 మంది రాసిర్రా, 2000 మంది రాసిర్రా, 500 మంది రాసిర్రా, 600 మంది రాసిర్రా, ఒక్కొక్క సబ్జెక్ట్లో టోటల్ ఎంతమంది అయితే ఎగ్జామ్ రాసిర్రో ఆ రాసిన క్యాండిడేట్స్లో నుంచి నార్మల్గా ఒక 6 or 7%, ఓకేనా, 6 or 7% పీపుల్ని తీస్తారు. ఒక 1000 మంది ఎగ్జామ్ రాసిర్రు అనుకో, అందులో 6 or 7% అంటే ఒక 60 మందో అట్లా 60 మంది ప్లస్ క్వాలిఫై అవుతారు, అంతే. ఆ 60 మందిని కూడా మళ్ళీ డివైడ్ చేస్తారు. ఓపెన్లో ఇంతమందిని క్వాలిఫై చేయాలి, బీసీలో ఇంతమందిని, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ అని యాజ్ పర్ రిజర్వేషన్స్. మళ్ళీ ఎస్సీలో ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అట్లా. మళ్ళీ ఎస్టీ వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్. ఇట్లా ఇంతమందిని క్వాలిఫై చేయాలి అన్నప్పుడు అవుట్ ఆఫ్ ఆ 6% ఆఫ్ పీపుల్ ఎగ్జామ్ ఎంతమంది రాసిర్రు. ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ అనేది ఒక 1000 మంది రాసిర్రు, ఎంఏ తెలుగు అనేది 500 మంది రాసిర్రు. ఆ 500 మందిలో 6% ఆఫ్ పీపుల్ని క్వాలిఫై చేస్తారు. ఈ ఎంఏ ఇంగ్లీష్ 1000 మంది రాశారు కదా, ఈ 1000 మందిలో 6% ఆఫ్ ద పీపుల్ని క్వాలిఫై చేస్తారు. ఆ 6% ఆఫ్ ద పీపుల్ 30 మందో, 40 మందో, 50 మందో, 60 మందో అవుతారు కదా. ఆ 30 మందో, 40 మందో, 50 మందినో, 60 మందినో క్వాలిఫై చేస్తారు. అందులో మళ్ళీ రిజర్వేషన్స్, బీసీలో ఇంతమంది, ఎస్సీలో ఇంతమంది, ఎస్టీలో ఇంతమంది, ఓపెన్లో ఇంతమంది, ఈడబ్ల్యూఎస్లో ఇంతమంది అని చెప్పేసి. ఇక ఇదంతా మన సెట్ చూసుకుంటుంది, సెట్ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు, ఉస్మానియా యూనివర్సిటీ. అదంతా చూసుకొని క్వాలిఫై చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి వాళ్ళు పీడిఎఫ్ ఇస్తారు. లైక్ ఈ సబ్జెక్ట్లో సెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇంతమంది, బీసీలో ఇంతమంది, ఎస్సీలో ఇంతమంది, ఎస్టీలో ఇంతమంది, ఓపెన్లో ఇంతమంది, ఈడబ్ల్యూఎస్లో ఇంతమంది, కట్ ఆఫ్ అనేది ఇంత ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక నోటీస్ ఇస్తారు రిజల్ట్ వచ్చిన తర్వాత. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత డీటెయిల్గా నేనే చెప్తా. ఓకే, ప్రతి సబ్జెక్ట్లో ఓకే, ఈ సబ్జెక్ట్లో ఇంతమంది, ఇంత కట్ ఆఫ్ అయింది, ఈ కేటగిరీకి ఇంత కట్ ఆఫ్ అయింది అని చెప్పేసి. అంతకంటే మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళే సెట్ క్వాలిఫై అయ్యారని చెప్పేసి. ఓకేనా,
అది అఫీషియల్గా సెట్ రిజల్ట్ వచ్చినాకనే డాటా మొత్తం వస్తుంది. ఇప్పటికైతే నేను చెప్పేది ఒకటే, ఫిబ్రవరి 2nd వీక్లో మనకి రిజల్ట్ వస్తే అప్పటి వరకు వెయిట్ చేయండి. ఏ సబ్జెక్ట్ ఎంతమంది అప్లై చేసిర్రు అనేది అంత క్లారిటీగా మనకు కూడా తెలియదు. ఏ పేపర్ ఈజీ వచ్చింది, ఏ పేపర్ హార్డ్ వచ్చింది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. ఓకే, సో వెయిట్ చేస్తేనే తెలుస్తుంది. డన్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరెవరికైతే మంచి మంచి స్కోర్ వచ్చిందో సెట్ క్వాలిఫై అయితే బెటర్. ఇప్పుడు కమింగ్ జూన్లో మనకి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు పడతాయి. ఎట్లా మనకి గెస్ట్ ఫ్యాకల్టీ కానీ పార్ట్ టైం ఫ్యాకల్టీ కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో పడతాయి. మీరు సెట్ ఉంటే పీజీ ఉంటే పోయి చెప్పుకోవచ్చు, పోయి అటెండ్ కావచ్చు, అప్లై చేసుకోవచ్చు, డెమో మంచిగా ఇస్తే సెలెక్ట్ అవుతారు. మీ జిల్లాలలో కూడా మండలాలలో కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో గెస్ట్ ఫ్యాకల్టీ లాగా సెట్ ఉంటే వెళ్ళొచ్చు. అర్థమైందా? అండ్ మన లక్ ఉండి గవర్నమెంట్ ఒకవేళ జేఎల్డిఎల్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినా కూడా ఆ డిఎల్కి అప్లై చేసుకోనికి సెట్ చాలా ఇంపార్టెంట్. సెట్ క్లియర్ అయితే సబ్జెక్ట్ మీద మంచిగా ఫోకస్ పెట్టుకోరి, ఆ జేఎల్లో డిఎల్లో క్లియర్ చేసుకోరి. ఇది నా పర్సనల్ సజెషన్. ఓకే, డన్. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. సెట్ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తే మళ్ళీ ఇంకా వీడియో తీస్తా. డన్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీవన్. బాయ్.